ఏ స్కీమ్ పెట్టినాం అయిపోయింది, అదే నడుస్తుంది, అంతా ఆఫీసర్లు చూసుకుంటారు అని ఇరిగేసుకొని ఊకుంటే ఏమైతుంది? ఆ పొద్దు ఆర్డర్ వేసినాం కథమిగా మనకెందుకు, ఎవరు చేయాలనో గాలు చేస్తారు ఆ నిమ్మలంగుంటే ఎట్లుంటుంది? అగో గందుకే సర్కారోళ్ళు గా ఫైళ్ళు మొత్తం ముంగటేసుకుని రియాలా. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, సర్కార్ పెద్ద ఆఫీసర్లంతా కూర్చొని ఏ పథకం ఎట్లా నడుస్తుంది, ఏ పని ఏడాకొచ్చింది అనేదంతా మర్రేసి చూసిండ్రు. మనం కూడా సచివాలయానికి పోయి ఇంకేమైతుందో తెలుసుకుందాం పాండ్రి. బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఈ 42% ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అలా కేబినెట్. ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది.